నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా మోజ్తబా ఖమేనీ అధికారికంగా ప్రకటించిన ఇరాన్. 20న సీఎం చంద్రబాబు తిరుపతి రాక ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు. అక్రమాలకు చెక్, ఏఐతో టెండర్లు, టీటీడీ కొనుగోళ్లలో సరికొత్త అధ్యాయం. తిరుపతి జిల్లాలో విషాదం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి 2 ఏనుగులు మృతి. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, భారీగా పతనమైన గుడ్డు ధర. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 20వ తేదీన జిల్లాకు రానున్నారు. తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు ఈ నెల 21వ తేదీన కావడంతో చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబీకులు ఎప్పట్లాగానే తిరుమలకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం వారు కొండకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకుంటారు. శనివారం దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం అందజేయనుంది. శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా టీటీడీ తన కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వస్తువుల సేకరణలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా టెండర్లను నిర్వహించేందుకు సరికొత్త డిజిటల్ ప్రొక్యూర్మెంట్ టెండర్ పోర్టల్ను తీసుకువస్తోంది. టెండర్లలో పాల్గొనే సరఫరాదారులు తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు కావాలి. వారి నేపథ్యం, గత అనుభవం, అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తుల ఆటలకు అడ్డుకట్టపడనుంది. కేవలం నిజమైన, విశ్వసనీయత ఉన్న సంస్థలకే సమాన అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ ధోరణులు, ధరల హెచ్చుతగ్గులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల సరైన సమయంలో సరైన ధరకే వస్తువులను కొనుగోలు చేసే వీలుంటుంది. టెండర్ ప్రక్రియ, సరుకుల సరఫరా పర్యవేక్షణ, చెల్లింపుల వ్యవస్థ ఇవన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. దీనివల్ల పనిలో జాప్యం తగ్గుతుంది. డిజిటల్ విధానం వల్ల సరఫరాదారులకు అందాల్సిన నిధులు సకాలంలో అందుతాయి. ఇది టీటీడీపై వ్యాపారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ధృవీకరించిన సరఫరాదారుల వివరాలతో ఒక సమగ్ర డేటాబేస్ను టీటీడీ రూపొందిస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో నాణ్యమైన వస్తువులను త్వరగా సేకరించడం సులువవుతుంది. పారదర్శకత పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు టీటీడీ టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని అదనపు ఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ వీరందరూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావటం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. బడ్జెట్కి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని, తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు, సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం. జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
ఎర్రావారిపాలెం మండలంలోని నెరబైలు అడవికి సమీపంలో వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చులో చిక్కి 2 ఏనుగులు మృతి చెందాయి. ఎర్రావారిపాలెం మండలం నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లి ప్రాంతంలో వేటగాళ్లు అక్రమంగా కరెంటు ఉచ్చులు వేశారు. అడవిలో నుంచి మేత కోసం పొలాల వైపు వచ్చిన 2 గజరాజులు ఆ కరెంటు ఉచ్చులో చిక్కి తీవ్ర షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వేటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కరెంటు ఉచ్చు పెట్టడం వల్లనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వేటగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి కీలక అడుగు పట్టడం శుభసూచకమని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పత్రాలను సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం నుండి వీఆర్ఓ తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు అధ్యక్షులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మికి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు మహానేత నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ సిద్ధాంతాలను కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో శాశ్వత పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోందని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ కార్యాలయం నిర్మాణానికి భూమి పత్రాల అందజేత ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా మరియు పార్టీ కార్యక్రమాలు మరింత బలోపేతం అయ్యేలా ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేయనుంది. అవిలాల దగ్గర ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి అధికారికంగా ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి మాకు పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. క్యాబినెట్ ఆమోదమైన తర్వాత మేము ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము. ఈరోజు ఈ పేపర్స్ వచ్చినాక ఇంకా కార్యక్రమాలని కన్స్ట్రక్షన్ జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో మొన్న పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏదైతే అధికారికంగా కూడా ఆ 2 ఎకరాల ల్యాండ్ని కూడా ఈరోజు పార్టీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇది ముఖ్యంగా ఒకసారి చూస్తే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా చూస్తే ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక మహానాడు కార్యక్రమాలు కానీ, శంకారావం కార్యక్రమాలు కానీ, పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఏదైనా కొత్త నూతనమైన పథకం తిరుపతి నుంచి ప్రారంభించేది ఆనవాయితీగా కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఏదైతే మనకు రాష్ట్ర ఆఫీసు మంగళగిరిలో ఉందో అదేవిధంగా 5 జోన్లు మొన్నటి రోజున 5 పార్లమెంట్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని ఆఫీసులు కూడా మరి ఒకే నమూనాతో ఏ విధంగా మంగళగిరిలో ఉందో అదేవిధంగా మన తిరుపతి నగరంలో కూడా జోనల్ ఆఫీస్ కానివ్వండి, జిల్లా ఆఫీసు కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే టీటీడీకి చెందిన 20 ఎకరాలు ఓబరాయ్ హోటల్కు అప్పగించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ ఓబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే వెంకటేశ్వర స్వామి స్థలంలో ఎద్దు మాంసాన్ని అమ్మేటువంటి హోటల్కు బదలాయిస్తారండి స్థలాన్ని. నీవు చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టూరిజం ల్యాండ్ను టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను ఈ రోజున ఓబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి
అపచారాలు చేస్తూ ఉన్నారు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, రెవెన్యూ అధికారి నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు అనేక రకాలుగా డబ్బులు ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. చాలా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకూడదో అట్లాంటి ప్లేస్ అయితే ఖర్చు పెడుతుంది. అయితే పిల్లలు నోటికాడ అన్నానికి వచ్చేసరికి తల్లిలాగా వీళ్ళు నోటు పెట్టే వాళ్ళు పక్కకు పెట్టేసి వీళ్ళు ఈ రోజు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు కలెక్టర్ గారు కలుస్తున్నాము. వెంటనే వీళ్ళ సమస్యలకు సంబంధించి పరిష్కరించాలి. లేని పక్షంలో మనకి మిడ్ డే మీల్ వాళ్ళే కాదు, ఈ తిరుపతి జిల్లాలో CIT కార్మికులు చూసినప్పుడు అనేక రంగాల్లో దాదాపు 25,000 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చవి చూస్తుంది. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ SK బాబు, ఆంజనేయులు కమిషనర్ను కోరారు. స్థానిక 4వ వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, బలిజ వీధిలో ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించాలని, సింగాలగుంటలోని అమ్మవారి ఆలయం వద్ద గుంతలు పూడ్చాలని, మరుగుదొడ్ల నీరు రోడ్డుపైకి రాకుండా చూడాలని, సుందరయ్య నగర్ నందు యూడిఎస్ సరిగ్గా లేనందున త్రాగునీరు కలుషితం అవుతోంది పరిష్కరించాలని, భీమాస్ హోటల్ వద్ద చెత్త కుప్పల వలన మురుగునీరు రోడ్లపైకి వస్తోంది పరిష్కరించాలని, అనంత వీధిలో అనుమతులు లేని నిర్మాణాలు ఆపాలని, యమహా షోరూం వద్ద చెత్త కుప్పలు తొలగించాలని, LRS దరఖాస్తులు పరిష్కరించాలని, శ్రీనివాసం వద్ద తొలగించిన తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం చూపాలని, పెద్దకాపు లేఅవుట్కు వెళ్లేలా గరుడవారధి వద్ద మార్గం ఏర్పాటు చేయాలని, మున్సిపల్ పార్కు వెనుక భాగంలో ఆక్రమణలు తొలగించాలని, పెళ్లి కోసం వేసిన పందిరి వ్యర్థాలు తొలగించాలని, చేపల మార్కెట్ వద్ద యూడిఎస్ మరమ్మతులు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వరకు తిరుపతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ సభ్యులైన కుప్ప విశ్వనాథ శర్మ మీడియాతో మాట్లాడారు. విధుశేఖర భారతి మహాస్వామి వారి కార్యక్రమాల్ని వివరించారు. నృసింహభారతి వారి 168వ జయంతి సందర్భంగా సాంస్క్రిట్ విద్యాపీఠ, వేద విశ్వవిద్యాలయం కొన్ని స్కూళ్ళల్లో క్విజ్ ప్రోగ్రాము ఫైనల్స్ లాగా అక్కడ జరిపి ఆ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి మంచి పారితోషికాలు కూడా శ్రీ శృంగేరి శంకర మఠం తరఫున చేయడం జరుగుతుంది. 13వ తారీఖు మార్నింగ్ పద్మావతి కళ్యాణ మండపంలో అది కూడా జరుగుతుంది. వారు విశేషంగా ఇక్కడికి రావడం, 4 రోజులు ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఉన్నది ప్రజలకు అందరికీ మీ ద్వారా తెలియజేసినట్లయితే వారు వచ్చి వారి ఆశీస్సులు, చంద్రమౌళీశ్వరి యొక్క పూజ చాలామంది శృంగేరికి వెళ్ళి చూడలేదు. అలాంటిది ఇక్కడ పూజ ప్రతిరోజు 11, 12, 13, 14 8:30 గంటలకు ఖచ్చితంగా పద్మావతి కళ్యాణ మండపం నెంబర్ 1లో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. వీరి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు. 8:30 నుంచి 10 గంటల వరకు ఈ పూజ వారి ఆశీస్సులు ఉంటుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ OPD బ్లాక్లోని పద్మావతి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఓపీడీ బ్లాక్లోని పద్మావతి ఆడిటోరియంలో అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు పనవాక లక్ష్మి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ, స్విమ్ సంచాలకులు ఆర్వి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళా సాధికారత గురించి, వారు సాధించిన విజయాల గురించి ప్రసంగించారు. ఎక్కువ మహిళల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున మా ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా సాధికారత తీసుకురావాలా, మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చూడాలన్న దీంతో ఒక P4 అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు చేపట్టారు. కానీ మన దగ్గర స్విమ్స్లో తీసుకున్నట్లయితే దాదాపు ఏ కేటగిరీలో తీసుకున్న ఓవరాల్ కేటగిరీలో దాదాపు 60% మహిళా ఉద్యోగంలో ఉండటం స్విమ్స్ ఈ మహిళా సాధికారతకి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అని చెప్పడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. డాక్టర్లుగా అయితేనేమి, నర్సెస్ అయితేనేమి, తర్వాత వర్కర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయితేనేమి, వీళ్ళందరూ ఉండడం ఒక ఎత్తు. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ సమాజంలో గౌరవింపబడుతున్నారని ఏఎస్పీ విమలకుమారి తహస్సునిసా బేగం తెలిపారు. తిరుపతి బైరాగపట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన షీ సపోర్ట్ ఐకానిక్ అవార్డు పేరుతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తూ మంచి ప్రతిభను కనబరిచిన మహిళలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ విమలకుమారి, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉషా, డిఎస్పీ పద్మలత తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో తమదైన ప్రతిభను కనబరుస్తూ ముందుకు వెళ్లడం అభినందనీయమని కొనియాడారు. ఒకప్పటి మహిళలు ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడేవారు. అయితే ప్రస్తుతం నింగిలోకి కూడా మహిళలు వెళ్లి పురుషుల లోకాన్ని అబ్బురపరిచేలా ఎదిగారని గుర్తు చేశారు. అలా రియల్గా చెప్పాలంటే మా ఒక రైట్ హ్యాండ్ నుంచి చేసేది లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకుండా చేయాలి అనేది ఆ విలువల నుంచి నేను నేర్చుకున్న దాన్ని. కాబట్టి ఆ రకంగానే చేస్తూ వచ్చాను. బట్ ఈరోజు ముఖ్యంగా అలాంటి ఎంతోమంది మహిళలు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నా సేవలు అందించాలనే ముఖ్యమైన ఇదితోనే నేను అంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చేసేసాను, ఒకే ఒక అబ్బాయి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ కృష్ణవేణి తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పేటు, రేణిగుంట మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆడపిల్లల రక్షణ, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించే ఆర్థిక ఆరోగ్య భరోసాపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎస్టీ కాలనీలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచాలని సూపర్వైజర్లను సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసుల సమన్వయంతో ఇటీవల కాలంలో 21 బాల్య వివాహాలను విజయవంతంగా నిలిపివేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు, రేణిగుంట మండలాల సూపర్వైజర్లు అనంతలక్ష్మి, హేమావతి, అనితవాణి, రత్నమ్మ, రోజారమణి, లీగల్ కౌన్సిలర్ భారతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ మీటింగ్లో ప్రతిదినం మనం చేసుకునే కార్యక్రమాలు, ప్రీ స్కూల్ కార్యక్రమాలు అవ్వచ్చు, టేక్ హోమ్ రేషన్ అవ్వచ్చు, గ్రోత్ మానిటరింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా విశదీకరించి వాళ్ళకి యాప్ను కూడా ఎలా చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి ప్రతి సెంటర్లో అనేది వివిధ రకాలైన అంశాలతో ఈరోజు అవగాహన కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ మీటింగ్లో రేణిగుంట మండలం అలాగే ఏర్పేడు మండలం అంగన్వాడీ కార్యకర్తలందరూ సమావేశపరిచి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే నేను చేరి ఇప్పటికీ 21 పెళ్ళిళ్ళు ఆపున్నాంనా. నేను రేణిగుంటకు చేరి 8 నెలలు అవుతా ఉంది దగ్గర రేణిగుంట ప్రాజెక్టులో సిడిపిఓగా. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలందరి చేత మన్ననలు అందుకుంటూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావిస్తూ తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. 45 లక్షల రూపాయలతో ఈ 35వ డివిజన్లో రోడ్లు నిర్మించడం జరిగింది. తిరుపతిలో అభివృద్ధి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా తిరుపతి కార్పొరేషన్లో నగరంలో ఉన్న పాత రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి పరిచే దిశగా
చేస్తున్నాం. ఇప్పటికే గుంతలు ఉన్న రోడ్లన్నిటి కూడా గుంతలు పూడ్చాం. ఇంకా ఏదైతే 1-2 మట్టి రోడ్లు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం తప్పకుండా చేపడతాం. బాగా గుంతలు అయిపోయి ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా ఉండే రోడ్లను కూడా వాటిని కూడా ఐడెంటిఫై చేసి మున్సిపల్ అధికారుల ద్వారా ప్రధాన నగరంలో ఉన్న సందుల రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తామనేసి తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉన్నారో నారాయణ గారు కూడా, అదేవిధంగా కూటమి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ విద్యాశాఖ మంత్రివర్యులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. తిరుపతి అందరికి కూడా ఒక నివాసయోగ్యమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ప్రపంచంలోనే 5వ నివాసయోగ్యమైనటువంటి నగరం ఏదన్నా ఉందంటే అది తిరుపతిగా కూడా మనం ప్రకటించడం జరిగింది. ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తిరుపతి నగరాన్ని ప్రపంచ స్థాయిలోనే ఒక అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా వార్డులో ఏదైనా సరే తిరుపతిలోనే ఏ కార్యక్రమమైనా కూటమి వచ్చిన 2 ఏళ్లలో అన్ని కార్యక్రమంలో ఆర్ఎన్ శ్రీనివాసుల నాయకత్వం, అలాగే ఇప్పుడున్న కమిషనర్ గారు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, అప్పటికప్పుడే ఎప్పుడు సమస్య చెబితే అప్పుడు వెంటనే పరిష్కరిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి కోసమే ఈ కూటమి నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా అందరం కూడా ఉన్నాం. ఏ రోజు సమస్య ఆ రోజే పరిష్కరించడం మా కూటమి నాయకత్వం కూడా అందరికీ తెలియజేసుకుంటాం. తిరుపతిలోని చెరువులను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో భాగంగా అవిలాల చెరువు మధ్యలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మాజీ ఐక్యరాజ్య సమితి ఉద్యోగి శివశంకర్ దూబిశెట్టి ప్రభుత్వాన్ని టీటీడీ ఉన్నత అధికారులకు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కోరారు. అవిలాల చెరువును కూడా సుందరీకరణ చేస్తాము అని చెప్పారు. మరో ట్యాంక్ బండ్ లాగా. సో అది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నది. ప్లీనరీ సమావేశాలు జరిగినప్పుడు ఆ చెరువు గురించి విన్నాం మేము ఇంటర్ చదివేటప్పుడు. అప్పటి నుంచి అది అట్లే డ్రైగా పడింది. ఇప్పటికీ మీకు తెలుసుంటుంది తిరుపతిలో కొన్ని చెరువులు ఏమేమి ఎక్కడెక్కడ మాయమైపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా తొందరపడి ఉన్న చెరువుల్ని సెక్యూర్ చేసి దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం. దానికి అనుగుణంగా అవిలాల చెరువులో నాకు ఒక ఐడియా వచ్చింది. మన తిరుమల గుడికి శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో చేశారు. సో అతని విగ్రహం మ్యాక్సిమం హైట్లో టీటీడీ ఫండ్స్తో, ఎందుకంటే టీటీడీ ఎంత చేసినా కానీ రుణం తెచ్చుకోలేము శ్రీకృష్ణదేవరాయలకి. కాబట్టి నేను ప్రపోజ్ చేద్దాం అనుకొని ఐడియా వచ్చింది. పట్టుదల, కృషి ఉంటే ఎంతటి అపజయాలనైనా విజయాలుగా మార్చుకోవచ్చు అనేందుకు నిదర్శనం తుషారికారెడ్డి. తిరుపతికి చెందిన యారసి తుషారికారెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో అఖిల భారత స్థాయిలో 393వ ర్యాంకును సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తుషారికారెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ బాల్యం నుండి విద్యను ఒత్తిడితో కాకుండా ఇష్టపూర్వకంగా చదివి అన్నిట్లో ప్రథమ స్థానంలో నిలిచేలా చదువుతూ ముందుకు కొనసాగడం జరిగిందని, అయితే తనకు ఐఏఎస్ కావాలని కోరిక ఉందని తెలిపారు. 3 సార్లు విఫలమైన తానేమీ భయపడకుండా పట్టుదలతో 4వసారి సివిల్స్లో ఐఆర్ఎస్ను సాధించడం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఇంతటి విజయం సాధించేందుకు తన వెంట ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, గురువులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తాను చేసే వృత్తిలో సమాజానికి గౌరవం తెచ్చేలా పనిచేసి తిరుపతికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేలా పనిచేస్తానని ఆమె తెలిపారు. నా పేరు యారసి తుషారిక. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ 393 సాధించాను. నాది ఇది 4వ ప్రయత్నంలో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీటన్నిటితో పాటు దేవుడి అనుగ్రహం ఉండడం వల్లే ఇంత దూరం వచ్చానని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. 4th అటెంప్ట్లో నాకు ఇది సాధ్యమైంది. లాస్ట్ ఇయర్ 2024లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, కానీ లిస్ట్లో పేరు రాలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను, కానీ అది మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల దాన్ని ఓవర్కమ్ అయ్యి ఈసారి ఈ ర్యాంక్ సాధ్యమయ్యేలా చూశాను. నా పేరు మల్లీశ్వరి అండి. నేను టీటీడీలో వర్క్ చేస్తాను. మా అమ్మాయి తుషారిక ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో యూపీఎస్సీ 393 ర్యాంక్ సాధించుకున్నది. అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా విద్యలో ముందుండేది. ఎస్ఎస్ఎన్లో బీటెక్ చదివేటప్పుడు కానీ, ఇప్పుడు సివిల్స్ తయారవ్వడం కానీ బాగా కష్టపడి మంచి డిటర్మినేషన్, డెడికేషన్తో వర్క్ చేసిన దానివల్ల ఈ ర్యాంకు భగవంతుడు అందించారండి.
తిరుపతి శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలుగా తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరి సహకారంతో గంగమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ వేదవతి రాయల్ తెలిపారు. ఈరోజు అమ్మవారికి ఆమె అనుగ్రహంతో నా సోదరీమణులందరితో కలిసి మా బోర్డు మెంబర్తో, మా బీజేపీ నాయకురాళ్ళు, తెలుగుదేశం నాయకురాళ్ళు అందరూ కూడా కూటమి నాయకురాళ్ళతో కలిసి అమ్మవారికి మేము ఈరోజు ఆమెను భక్తితో కొలుసుకోవడం జరుగుతోంది. ఇవాళ ఆమెకి మేము సారెగా ఒక సారెని మేము సమర్పించుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు నా అందరికీ, కూటమి నాయకులకి, మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వేదవతి రాయల్ గారికి పెద్దగంగమ్మ గుడి చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పడం అనేది చాలా సంతోషమైన విషయము. అందరము మహిళలందరూ కూడా కలిసి ఈరోజు అమ్మవారికి సారె తీసుకుపోవడం జరుగుతుంది. తన ఆధ్వర్యంలో అమ్మవారి గుడి డెవలప్మెంట్ బాగా జరిగి మంచిగా అన్నీ జరగాలని ఆమెని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు గుడ్ల మార్కెట్ పైన కనిపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. హోల్సేల్ మార్కెట్లో గుడ్డు ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం వరకు హోల్సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర సుమారు 5 రూపాయల వరకు ఉండేది. అయితే ప్రస్తుతం ఆ ధర 4 రూపాయల 30 పైసల వరకు పడిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ స్థాయిలో ధరలు పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 15న విజయవాడ హోల్సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర 5 రూపాయల 45 పైసల వరకు నమోదైంది. ఆ తర్వాత కొద్ది రోజులు 5 రూపాయల 35 పైసల వరకు కొనసాగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించాయి. దీంతో మార్కెట్లో గుడ్లు సరఫరా అధికమవ్వడం కూడా ధరల పతనానికి కారణమైంది. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రాకపోతే ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్తో పాటు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,65,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,820 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,71,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 276 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోస్తఫా ఖమేనీ అధికారికంగా ప్రకటించిన ఇరాన్. 20న సీఎం చంద్రబాబు తిరుపతి రాక ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు. అక్రమాలకు చెక్, ఏఐతో టెండర్లు, టీటీడీ కొనుగోళ్లలో సరికొత్త అధ్యాయం. తిరుపతి జిల్లాలో విషాదం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి 2 ఏనుగులు మృతి. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, భారీగా పతనమైన గుడ్డు ధర. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.